తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా 'హనుమాన్'. ఈ చిత్రానికి ఆంధ్ర, తెలంగాణలో ఆరంభం నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే మూడవ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. కానీ ఈ వీకెండ్లో ఈ సినిమా మరోసారి పుంజుకుంది. దీంతో ఈ చిత్రం 23వ రోజు 74 లక్షలు వసూలు చేసింది. 'హనుమాన్'కు 23 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో 38.20 కోట్లు, సీడెడ్లో 11.20 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 7.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో 4.98 కోట్లు, గుంటూరులో 4.77 కోట్లు, కృష్ణాలో 4.49 కోట్లు, నెల్లూరులో 2.42 కోట్లతో కలిపి 85.25 కోట్ల షేర్ను, 141 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. 23 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 88.25 కోట్లు కొల్లగొట్టిన 'హనుమాన్' ప్రపంచవ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.90 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 24.05 కోట్లు, ఓవర్సీస్లో 27.45 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 148.65 కోట్ల షేర్ను, 277.90 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 29.65 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30.50 కోట్లుగా నమోదైంది. ఇక 23 రోజుల్లోనే ఈ సినిమాకు 148.65 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్తో పాటు 118.15 కోట్ల లాభాలతో పెద్ద జాక్పాట్ తగిలిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో 1.35 కోట్ల షేర్ వసూలు అయినట్లయితే 150 కోట్ల క్లబ్లో చేరుతుంది. అదే జరిగితే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.